వెల్కమ్ టు కేటీ మీడియా. అండ్ ఇప్పుడే తంగలాన్ మూవీ చూడడం జరిగింది. ఎందుకంటే విక్రమ్ ఎంత పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా తన టైప్ ఆఫ్ డిఫరెంట్ మ్యాడ్యులేషన్స్తో ఈ సినిమా, ఎందుకంటే తన గ్లిమ్స్ ఏవైతే తన గెటప్ గురించి వదిలినప్పటి నుంచి కూడా ఇండియా వైజ్, ఎందుకంటే ఆల్ తమిళ్, తెలుగు, హిందీ మార్కెట్ అనేది లేకుండా ఎవ్రీ చియాన్ ఫ్యాన్స్ను మాత్రం నిజంగా ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఈ మూవీ మాత్రం రంజిత్ చూసుకున్న విధానం మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చేస్తే ఇదంతా కూడా ఒక ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో గోల్డ్ మైన్స్ గురించి, గోల్డ్ గురించి తీసే వాళ్ళ స్టోరీ. ఎందుకంటే ఇది కేజీఎఫ్ రిలేటెడ్గా మనకు కోలార్ గోల్డ్ ఫీల్డ్ తర్వాత, అంటే ఇది ఒక 200 సంవత్సరాల కిందట మనకు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నప్పుడు అక్కడ రాజులు ఎందుకంటే ప్రకృతిని ఎలా నాశనం చేస్తున్నారు అంటే, ప్రకృతిలో ఉన్న గోల్డ్ ఒక ప్లేస్లో ఉంటుంది, దాన్ని మొత్తము ఒక ట్రైబ్ అయితే కాపాడుకుంటూ ఉంటుంది. ఆ ట్రైబ్స్లోనూ వాళ్ళను చంపినప్పుడు అక్కడ, ఎందుకంటే గోల్డ్ అనేది అత్యాశకు, ఒక ఆశకు, ఎందుకంటే ఎంత కావాలో అంతే తీసుకొని ప్రకృతిని కాపాడితే బాగుంటుంది, కానీ మొత్తం ప్రకృతిని అంతా అది తీసేసుకొని నాశనం చేసి అంతా దీంట్లో ఒక పోయిటిక్ యాంగిల్లో సినిమా తీసిన విధానం అయితే చాలా బాగుంది మూవీ. ఎక్కడ పార్వతి కావచ్చు, మాల్వికా మోహన్ కావచ్చు, వీళ్ళ పర్ఫార్మెన్స్లు నెక్స్ట్ లెవెల్. అసలు ఇందులో చియాన్ విక్రమ్ తన యాక్టింగ్ పర్ఫార్మెన్సే చెప్పొచ్చు భయ్య. తన గెటప్ కావచ్చు, తను ఒక డ్యూయల్ రోల్లో, ఎందుకంటే ఇదంతా డైరెక్టర్ విజన్లో చేసిన సినిమానే. అండ్ తప్పకుండా ఇది విజువల్ ట్రీట్గానే ఉంటుంది అండ్ థియేటర్ వాచబుల్ మూవీ. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ ఇప్పుడే తంగలం చూడడం జరిగింది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ గారికి ఏమంటారు, ఆయన యాక్టింగ్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ప్లస్ డైరెక్షన్ పరంగా బాగుంది, కానీ కాకపోతే నాకు ఒక కేజీఎఫ్ మూవీ ముందు వస్తే ఈ మూవీ మాత్రం హైలైట్ ఉంటుండే. నాకు కేజీఎఫ్ తర్వాత వచ్చింది కాబట్టి కొంచెం ఒక ఫ్లేవర్ అనేది కలిగింది. కాకపోతే పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఏదో మెసేజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు, అంటే ప్రకృతిని ఏమంటారు నాశనం చేయొద్దని చెప్పేసి. ఆ ప్రకృతి మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ ఏమంటారు నాశనం చేయకుండా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో కంపల్సరీ వాళ్ళు తీసుకోవాల్సిందే. గోల్డ్ మైన్ అయినా సరే, మనకి మైల్స్ అయినా సరే, ఏదైనా సరే. కాకపోతే ఓవరాల్గా మూవీ మాత్రము వెళ్తూ ఉంటుంది, కాకపోతే మనకు కేజీఎఫ్ ఫీలింగ్ అనేది వచ్చింది. విక్రమ్ గారు పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ ఏదో కొంచెం 25-30 మెంబర్స్ పెట్టి తీసేస్తున్నాం మాత్రం, కానీ కొంచెం నేను కనెక్టివిటీ మిస్ అయిపోయినా. కేజీఎఫ్ ముందు వస్తే బాగుంటుండే అని నాకు. థ్యాంక్ యూ.